ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి కార్పొరేటర్లని ఆ వారి కుటుంబ సభ్యుల్ని వెళ్ళి మీరు బెదిరిస్తే దీన్ని ఏ రకంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఏ రకంగా మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి మీ అభిప్రాయం? మీరు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఫాలో అవుతారా, లేకపోతే లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతారా? దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేపు కానీ మళ్ళీ మా ఏ కార్పొరేటర్ ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు ఇప్పుడే ఒక కార్యక్రమానికి వెళ్ళాం. మా పార్టీ నుంచి 2-3 వెళ్ళిపోయినటువంటి కార్పొరేటర్లు ఎదురయ్యారు. కనీసం వాళ్ళు అడగలేదు, ఎందుకు వెళ్ళిపోయారని కూడా మేము అడగల. వాళ్ళకి ఆ నైతిక బాధ్యత లేకపోయినా, నైతిక విలువలు లేకపోయినా వెళ్ళిపోయినా మాకు తారసపడ్డారు, ఎదురుపడ్డారు. కనీసం మా రండి అని కానీ, ఎందుకు వెళ్ళిపోయారని కానీ వారు నిర్ణయం తీసుకున్నారు, వెళ్ళిపోయారు. సరే, బెదిరింపులకు వెళ్ళిపోయారో, లేకపోతే ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయారో, లేకపోతే ప్రలోభాలకు లోనే వెళ్ళిపోయారు. వాళ్ళు నిజంగా దొరుకుంటే వాళ్ళిద్దరిని కారెక్కించుకొని మేము తీసుకెళ్ళిపోగలం కదా. దేనికి ఈ రకమైనటువంటి మీకు బలం లేనప్పుడు ఎందుకు లేకిచ్చారు? వాళ్ళు నిజంగా బలమే లేదనుకుందాం, మీకు కావాల్సిన 2/3 మెజారిటీ లేదనుకుందాం, ఎందుకు లెటర్ ఇచ్చారు? ఈ 11 నెలల కోసం మీ పాకులాట దేనికి? కొన్ని ఇక్కడ ఏమైనా ఉన్నటువంటి దాన్ని ఏమైనా ఉన్నిస్తున్నారా? విలువైనటువంటి భూమిని తీసుకొని వెళ్ళి నేను ఒక సంస్థకు కట్టబెట్టారు. 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకుని వెళ్ళి ఒక ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేస్తారు. నాకు తెలిసి ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అన్నా ఏ సంస్థకన్నా లీజుకి ఇచ్చినప్పుడు 33 సంవత్సరాలు దాటి ఏ సంస్థకి లీజుకి ఇవ్వాల, కానీ అలాంటి 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. నేను ఏదన్నా ఒక షాప్ అతికిస్తే 2 సంవత్సరాలకు ఒక 5%, 3 సంవత్సరాలకు ఒక 15% రెంట్ అనేటువంటిది పెంచకుండా ఈ వ్యవస్థలోనే ఎక్కడా లేదు. అలాంటిది వాళ్ళకి 10 సంవత్సరాలకు ఒకసారి పెంచుతారట. 99 సంవత్సరాలకి ఇచ్చినప్పుడే టోటల్గా కట్టబెట్టిస్తారు. 1000 కోట్లు 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని సంవత్సరానికి 4.5 కోట్లకి లీజ్కి డబ్బు ఇచ్చేస్తే మీరేంటి? మీరందరూ కూడా ఒక మాల్ కట్టవచ్చు, మనకు కూడా భూములు ఇస్తే అలాగా 1500 కోట్ల రూపాయలు విలువైన భూమి ఇస్తే ఒక 500 కోట్లు పెట్టి నువ్వు ఒక షాపింగ్ మాల్ కట్టలేమా? మనం బ్యాంక్ కూడా కళ్ళగద్దుకొని ఇస్తాడు. 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ల్యాండ్ ఇస్తే 500 కోట్ల రూపాయలు అప్పు బ్యాంక్ కళ్ళ మూసుకొని ఇస్తాడు. ఇదే పూర్ టు రిచ్ అంటే ఇదేనా? P4 అంటే ఇదేనా? పేదవాడిని సంపద సృష్టించడం అంటే ఇదేనా? పేదవాడిని గొప్పవాడు చేస్తానన్నావా, గొప్పవాడిని ఇంకా గొప్పవాడిని చేస్తానన్నావా? ఇవన్నీ వీటి మీద దృష్టి పెట్టడం మానేసి, పరిపాలన మీద దృష్టి పెట్టడం మానేసి, ప్రభుత్వం తాలూకు పనితీరు మీద దృష్టి పెట్టడం మానేసి, ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టడం మానేసి, మా పార్టీ కార్పొరేటర్లను ఎలా కొనాలి, ఎలా బెదిరించాలి, ఎలా భయపెట్టాలి, ఎలా పోలీస్ వ్యవస్థను వాడుకోవాలి, రేపు కానీ ఇంకా ఇటువంటివి కొనసాగితాయి. 19వ తారీఖు ఎన్నికలు ఇచ్చారు. ఎస్, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్కి ఏ రకంగా బలం ఉన్నటువంటి వారు ఎవరి బలం ఏంటో నిరూపించుకుంటాం, దాని ప్రకారం ముందుకెళ్తుంది. కానీ ఈలోపు ఇటువంటి బెదిరింపులు, భయపెట్టడాలు, బ్లాక్మెయిలింగ్లు, పోలీస్ వ్యవస్థను వాడుకోవడం ఇలాంటివి చేస్తే మరింత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అవసరమైతే ఏ పోలీస్ స్టేషన్లో అయితే ఈ పోలీస్ ఆఫీసర్స్ ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు, అందరూ కాదు, కొంతమంది మాత్రం చాలా ఇంకా బహుశా కాకి యూనిఫామ్ తీసేసి పచ్చ చొక్కాలు ఇచ్చేస్తే మన రామానాయుడు గారు వేస్తుంటారు, పాలకొల్లు రామానాయుడు గారు పసుపు చొక్కా ఒకటి, అలాంటి చొక్కాలు వేసుకొని తిరిగితే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం. సో ఇప్పటికన్నా ఇటువంటివి మానుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొందాం. మీకున్నటువంటి బలాన్ని మీరు నిరూపించుకోండి, మాకున్నటువంటి బలాన్ని మేము నిరూపించుకుంటాం. ఏం జరగాలన్నటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది, అంతే తప్ప దాంట్లో మాత్రం డీవియేషన్ వచ్చినా సరే ఇంకా మరింత రోడ్డు ఎక్కాల్సినటువంటి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, మరింత రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి తీసుకురావద్దనేటువంటిది ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.